హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఆరకపూడి కౌసల్యాదేవి గారి శిలలు శిల్పాలు అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటి వరకు జరిగిన కథ. శైలజ స్నేహితురాలు హైమ తన అక్క చనిపోవడంతో తన బావని రెండూ పెళ్లి చేసుకుంటుంది. గిరిజ భర్త గిరిజని మోసం చేయడంతో గిరిజ ఆత్మహత్య చేసుకుంటుంది. తండ్రి మరణంతో చదువు మానేసిన శైలజ వజ్రమ్మ గారి దగ్గర టీచర్గా ఉద్యోగం చేయడానికి వస్తుంది. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. ఇక్కడ కొత్త మేస్ట్రమ్మ గారా అండి? ఆలోచనలకి అంతరాయం కలిగించాడు ఆ కుర్రవాడు. అవును, నీ పేరు? పర్వతాలు. 4 చదువుతున్నాను. బాగుంది. ఏది మరి మీ స్కూల్ ఎక్కడ ఉంది? పక్కున నవ్వాడు పర్వతాలు. ఏం మీకు తెలియదా? స్కూల్ లేదు మాకు. మరి చదువులా చదువుతారు? ఇక్కడే చెట్ల కింద హాయిగా ఉంటుంది. వాన వస్తే మాత్రం పెద్దమ్మ గారింట్లో చదువుతాం. ఆవిడెవరు? మీకేం తెలియదా? పర్వతాలు ఆశ్చర్యంగా అన్నాడు. ఇక్కడ అందరికీ చదువులు చెప్పించేది పెద్దమ్మ గారేగా. ఓహో, అర్థమైనట్లు అన్నది శైలజ. చెలంబాబుని ఈసారి బాగా కోపం చేస్తారు అమ్మా, నాకు తెలుసు అన్నాడు శిశింద్రిలాగా మరలా. ఆయనెవరు? ఈసారి బొత్తిగా పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు వాడు. ఎవరేమిటి చెలంబాబు? అదే, ఎవరతడు? మీకు నేస్తమేగా, నన్నడుగుతారేం? అర్థమైంది. చలపతిని వీళ్ళు చెలంబాబు అంటారన్నమాట. ఆ శిశింద్రిగాడిని యక్ష ప్రశ్నలు వేసి వాడి దృష్టిలో బొత్తిగా అమాయకురాల్లాగా కనిపించకుండా ప్రసంగం మార్చింది. నేను వంట చేసుకోవడానికి వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు గుర్తుకు వచ్చినట్టుగా పర్వతాలు కంగారుగా లేచి నిలబడ్డాడు. అరే, ఈరోజు మీకు భోజనం అక్కడే పెద్దమ్మగారింట్లో చెప్పడం మర్చిపోయా. చెబుతూనే తుర్రుమన్నాడు పర్వతాలు. మరో 10 నిమిషాలు ఆలోచిస్తూ గడిపింది. ఎక్కడి దానని, ఎక్కడికొచ్చాను? ఎలా ఉంటుంది ఇక్కడ భవిష్యత్తు? ఎంత చదవాలనుకున్నాను, ఎన్ని చేయాలనుకున్నాను? చదువు ఆగింది. పర్వాలేదు, పోనీ నా ఆశయాలైనా నెరవేరుతాయా? ఇలా ఉద్యోగం చేస్తున్నాననే దానికి అమ్మ అన్నయ్య ఏమని వ్యాఖ్యానిస్తారో? ఆలోచనలు కట్టుపడ్డాయి. దూరాన వస్తున్న వజ్రమ్మని చలపతిని చూసి, వ్యాహ్యాలి నుండి వస్తున్నారా అని పలకరించింది. వ్యాహ్యాలి, ఉద్యోగం ఒకసారే. ఈరోజు మీ భోజనం మాతోనే. లేవండి, టైం అయింది. ఒకసారి నువ్వంటుంది, మరొకసారి మీరంటుంది. ఆమె తత్వమేమిటో బోధపడలేదు శైలజకి. శ్రమెందుకు మీకు? బజార్ నుంచి అన్ని వస్తువులు వచ్చే ఏర్పాటు చేస్తే. అవన్నీ రేపు. బజారు 2 మైళ్ళ దూరం. మామూలు వస్తువుల కోసం ఇంకా ఇంకా కావాలనంటే టౌన్ వెళ్లాల్సిందే. ఇవాళ మా ఇంటికి రండి. చలపతి మాటలకి మరి మాట్లాడలేదు శైలజ. మౌనంగా లేచి అనుసరించింది. మా ఇల్లు అంటున్నాడు. ఈయనకేమవుతుందో? ఇల్లు చిన్నదిగా, ఏదో తాత్కాలికంగా ఉండేందుకు కట్టినట్టుగా ఉంది. అవసరమైన వస్తువులే కాని ఆడంబరాలేమీ లేవు. వంట మనిషి, నౌకరు ఉన్నారు. సాధారణ భోజనం వడ్డించబడింది బల్లమీద. ఇక్కడి వాతావరణానికి అలవడగలిగితే ప్రశాంత జీవితం బాగానే ఉంటుంది అన్నది వజ్రమ్మ ఉపోద్ఘాతంగా భోజనానికి ఉపక్రమిస్తూ. ముగ్గురు తినటం ప్రారంభించారో లేదో బయట ఎవరో గల్లంతగా రావడం వినిపించింది. విషయం శంకరం అనే కూలి కొడుకు కడుపులో ఏదో బాధతో ఏడుస్తున్నాడు. ఇప్పుడే వస్తాను, మీరు తింటుండండి అని లేచి వెళ్లి ఆ పిల్లవాడికి ఏదో మందు ఇచ్చి వాడు ఏడుపు మానే వరకు అక్కడే కూర్చుంది వజ్రమ్మ. శైలజ పరిశీలనగా చూడటం గమనించిన చలపతి మందహాసం చేస్తూ అన్నాడు. ఇక్కడి వాళ్ళకి డాక్టరు, టీచరు, సేవిక అన్నీ మా అమ్మే. ఏం కావలసినా ఇక్కడికే వస్తారు. ఈ జనానికి ఈవిడ దేవత. సేవిక అనే బిరుదులేని స్వచ్ఛంద సేవిక. అన్ని చోట్లలాగే ఇక్కడ ఒక మంచి పనికి అడుగడుగున అడ్డు తగిలే ఘనాపాఠీలున్నారు. అయినా వాళ్ళ సేవే ఆవిడ జీవిత ధ్యేయంగా పెట్టుకుంది. శైలజ చూపులలో ఎన్నో భావాలు త్వర త్వరగా కదిలిపోయాయి. ఏమిటి, ఏమాలోచిస్తున్నారు? త్వరగా తినండి. వాడికి తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి టౌన్షిప్ తీసుకువెళ్లే డ్యూటీ నాకు పడుతుంది కదా. అది సరే, వారు మీ అమ్మగారని చెప్పలేదే మీరు నాకు ముందుగా? అతడు అందంగా నవ్వాడు. అంత ముఖ్యం అనుకోలేదు నేను. ఆ విషయాన్ని నేనెలా తీసుకుంటాను? మీ దగ్గరే ఉద్యోగం అంటే నేను అభిమానపడతానేమో అనుకుని ఉంటారు, అవునా? అంతలో వజ్రమ్మ రావటంతో సంభాషణ ఆగిపోయింది. ఆ చల్లారిన పదార్థాలే తినేసింది. వంట మనిషి వేడి చేస్తానన్నా వినకుండా. నేను పట్నం వెళ్తున్నాను. ఏమైనా కావాలంటే నాతో రావచ్చు. అప్పుడే స్నానం చేసి వచ్చి విరబోసుకున్న జుట్టుతో కూర్చొని ఉన్న శైలజ తలెత్తి చూసేసరికి చలపతి ఆమె పైనుండి తన చూపులు తిప్పుకున్నాడు. వస్తాను, ఒక అరగంట టైం ఇయ్యండి. అలాగే. ఆమె తయారై వచ్చేసరికి పర్వతాలు పరుగున వచ్చాడు. అమ్మగారు మీ ఇద్దరిని ఓసారి అక్కడికి రమ్మంటున్నారు.
అనే వార్త వినిపించి వెళ్ళిపోయాడు. చదువు చెబుతున్న పిల్లల్ని పంపించి వేసి వచ్చింది వజ్రమ్మ. శైలజ చలపతిలని చూస్తూనే, ఏమిటి, ఇద్దరు పట్నం వెళ్తున్నారా? సూటిగా అడిగింది. అవునండి. నువ్వు వెళ్ళు చలపతి, ఆ అమ్మాయికి ఏమైనా కావాలంటే నేను వచ్చినప్పుడు నాతో వస్తుంది అన్నది స్థిరంగా ఆదేశించినట్లు. అమ్మా, అతి మెల్లగా ఆశ్చర్యంగా సంబోధించిన చలపతి స్వరంలో తాను విన్న మాటలు అవేనా కాదా అనే అనుమానం దోబూచులాడింది. శైలజ కూడా విస్మయంగా చూడసాగింది. ఆమె ముఖం అవమానంతో కందగడ్డలా తయారైంది. శైలు, అర్ధస్వరాన సంబోధించిన వజ్రమ్మ ఆప్యాయంగా శైలజని వీపు మీద తట్టుతూ అన్నది. నువ్వు బాధపడకూడదు. పెద్దదానను, లోకం తెలిసిన దానను కనుక చెబుతున్నాను. నీ భవిష్యత్ అంతా ఎదురే ఉన్నది. ఎవరూ తేలికగా నీచంగా మాట్లాడటం మంచిది కాదు నీ గురించి. ఇక్కడి వాళ్ళంతా అనాగరికులు అని నేననను. ఎందుకంటే నాగరికులు ఇంతకంటే ఔన్నత్యంతో మనలడం నేను చూడలేదు కనుక. మనుషులపై అభాండాలు వేయడం, హింసించడంలో నాగరికులు, అనాగరికులు అందరూ ఒకటే. ఏదో ఉద్యోగం కోసం వచ్చావు, ఎప్పుడో పెళ్లి చేసుకు వెళ్ళిపోతావు. ఇక్కడి నుండి వెళ్లేనాడు నువ్వు నన్ను, నా జీవితాన్ని ప్రేమిస్తూనే వెళ్ళాలి. ఎప్పుడూ ప్రేమతోనే తలుచుకోవాలని నా అభిలాష. మనసు పాడు చేసుకొని కాదు. ఈ జనం ఎటువంటి వారో నీకు తెలుసు బాబు, వెళ్ళిరా అన్నది కుమారుణ్ణి. శైలజ అవనత శిరస్కయ్యి నిలిచిపోయింది. చలపతి వెళ్ళిపోయాడు. శైలు, ఇక్కడి జనం స్వభావం ముందు ముందు నువ్వే చూస్తావు. ఇక్కడేమిటి, ఎక్కడైనా అంతే. యుగ యుగాలుగా, తరతరాలుగా ఈ ప్రపంచం నడక ఇలాగే ఉంది. మానవ సేవకే తమ మనుగడనంతను వినియోగించిన మహాత్ములని చేజేతులా మట్టుబెడుతున్న మానవలోకం ఇది. బాధపడకు నా మాటలకి. తలెత్తిన శైలజ నిర్మలంగా నవ్వుతూ ప్రకాశంగా అన్నది. ఏమీ అనుకోలేదండి. మీరు మా శ్రేయోభిలాషులు. ఎవరికైతే జీవన ప్రమాణాలు, పద్ధతులు తెలియజెప్పి దిద్దాలనుకున్నామో వారి మనసులలో మన గురించిన గౌరవ మన్ననలు ఉండాలి. లేకుంటే సేవ చేయలేం. మంచిది. ఆ మాత్రం అర్థం చేసుకోగల శక్తి నీకుంటే ఇక నాకు చింత లేదు అని అన్న వజ్రమ్మ ముఖం మలినమవ్వడం గమనించిన శైలజ తన మాటలలో ఏమి పొరపాటు ఉందా అని ఆలోచనలో పడింది. ప్రస్తుతపు తన ఉనికిని, తన వ్యాపకము తెలియజేస్తూ వ్రాసిన ఉత్తరాలకు వచ్చిన జవాబులను చదువుకుంటుంది శైలజ. నీ తెలివిపై, జీవన దృక్పథంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది శైలు. ఎప్పటికప్పుడు ఉత్తరాలు వ్రాస్తూ ఉండు. ఏ మాట ఉన్నా, ఏం సహాయం కావలసినా తప్పక మాకు వ్రాయి. మన ఆస్తి విషయాలు నువ్వు చెప్పినట్లే చేశాము. ఏమీ మిగల్లేదని చెప్పాలి. అయినా నీకు మేమున్నాము అన్నిటికీ. గ్రహించావుగా అని వ్రాసిన అన్నా వదినల ఆప్యాయతకి కళ్ళు చెమర్చాయి శైలజకి. నీ బుద్ధి ఎప్పుడూ ఏవో వెర్రి తలలు వేస్తూనే ఉంటుంది. కుటుంబం పరుగును ఏమి చేయదలుచుకున్నావో నీకే తెలియాలి. నా అనేవాళ్లు లేని చోట ఒక్కతెవ్వు ఉద్యోగం వెలుగబెడుతుంటే లోకులు ఎలా నవ్వుతారనేది ఆలోచించావా అని నిష్ఠూరంగా వ్రాసిన తల్లి లేఖకు వరువుగా నిట్టూర్చింది శైలజ మనసు. అక్కా, నువ్వు ఒక పని చేసే ముందు నీకు అటు ఇటు అంతా ఉన్నారనే సంగతి గుర్తుంటుందా అసలు? మా వారు, అత్త, ఆడబిడ్డలు అందరూ నవ్వుతున్నారు. నీకంటే పెద్దది. పెళ్లి చేసుకోక అలా తిరగడంలో అర్థమేమిటి? ఎవళ్ళెవళ్ళో మాకు స్నేహితులున్నారటగా. ఆ స్వేచ్ఛకి అడ్డు వస్తుంది మరి పెళ్లి అని ఒకటే హేళనగా మాట్లాడుతుంటే నా ప్రాణం చచ్చిపోతోంది. లక్షణంగా పెళ్లి చేసుకోక ఎందుకలా దేశాలొట్టుకు తిరుగుతావు? పార్వతి ఉత్తరం పూర్తిగా చదవాలని కూడా అనిపించని శైలజ విసిరి పారేసింది. ఆమె నేత్రాలు ఆకాశం వైపు తిరిగాయి. భగవాన్, మా ఆడజాతికి ప్రగతి ఎప్పుడు అని నేను నిన్ను అడగను. ఈ ఆడజాతి మస్తిష్కంలో ఇంతటి మట్టి ఎందుకు కూరు పంపుతున్నావు? గుండె స్థానంలో శిలలు ఎందుకు చేర్చుతున్నావు? స్త్రీ ప్రేమమయి మమతామూర్తి అనే పేరుని సార్థకం చేసుకునే బుద్ధిని ఎప్పుడు ప్రసాదిస్తావు? వికలమైన మనసుని శాంతింపజేసుకునే ప్రయత్నంలో అలా మైదానాల వైపు నడక సాగించింది. ఆనాడు కనిపించటమే చలపతి. ఊరి నుండి వచ్చాడో లేదో తెలియదు. ఎవరినైనా అడగాలన్నా సంకోచమే. పార్వతి ఆరోపణ ఏమిటి? చలపతి గురించేనా? కానీ అతడి ప్రవర్తన, మనసు ఎంత ఉన్నతమైనవి. వివాహమై ఇన్ని రోజులయ్యింది. తన భర్తకి పరాయి స్త్రీల కోసం కక్కుర్తిపడే గుణం ఉందని ఈసరికి గ్రహించి ఉండదా? ఆనాడు కొత్త పెళ్లి కూతుర్ని నా ఎదుటే చెంపపెట్టు పెట్టాడు భద్రం. ఇప్పుడు ఇక చాటుమాటుగా తన్నకుండా ఉంటాడా? అటువంటి భర్తకు భార్యగా సిగ్గుపడటం లేదా పార్వతి? ఏదో ఒకటి పెళ్లి అంటూ అయితే చాలు, ఈ మూడు ముళ్లతోనే ఏదో పెద్దరికం వచ్చేసినట్లుగా, ఇతరులందరికీ నీతులు చెప్పే హక్కు వచ్చినట్లుగా భావిస్తారు. ఆమె ఆలోచనలకి అంతరాయం కలిగింది. అక్కడ గందరగోళం వినరావడంతో. కానీ అది ఒక గుడిసెలో జరుగుతున్న పెళ్లి వేడుక.
ఎవరి మట్టుకు వారే మాట్లాడేస్తున్నారు, బిగ్గరగా పాడుతున్నారు, గంతులేస్తున్నారు. గొప్ప బీద తారతమ్యం లేదు ఈ హడావిడికి. వివాహం అనగానే అప్పు చేసి అయినా సరే సంబరం చేయాలనే ఈ మూర్ఖత్వం ఎప్పటికి వదిలేను. ఆ అమ్మగారిని పిలిచారా? ఒక ఆమెని మరొక ఆమె అడుగుతోంది అక్కడ. పంతులమ్మనా? ఎందుకసే? ముండమూసింది. కులం సెడింది. ఆ సేతి అచ్చింతాలు ఎవరికి కావాలా? శుభమా అని పెళ్లి చేసుకుంటూ. అవునులే అప్ప, రేపొక్క పాలి మన వాడిని ఇద్దరిని తీసుకెళ్లి చూపించితే సరిపోతాది. అంతలో ఒక పురుషుడు, అక్కడ వివాహ యాజమాన్యం వహించినతడు కావచ్చు, కలగజేసుకున్నాడు. నోరు ముయ్యండసే, ఇష్టం లేకపోతే పిలవడం మానుకో. ఇంతగా పేనం పెట్టే ఆ యమ్మని అనుకుంటే నాలుకలు తెగిపోగలవు. బాధగా ముందుకు సాగిపోయింది శైలజ. వజ్రమ్మ మాటలు ఎంత నిజం. లోకాన్ని చదివిన విజ్ఞాని ఆమె. ఆమె నిండు హృదయంతో తన జీవితాన్ని, ధనాన్ని వీరి సేవకి అంకితం చేసినట్లుగా వీరు మనస్ఫూర్తిగా ఆమెను గౌరవించలేకపోతున్నారు. తమ అవసరాలకి మాత్రమే ఆమెపై గౌరవం నటిస్తున్నారు. అన్నాడు మధ్యాహ్న వేళ. శైలజ, వజ్రమ్మ మరికొందరు ఉపాధ్యాయులు వజ్రమ్మ ఇంటి ఆవరణలో కూర్చొని అక్కడి వారికి తాము ప్రస్తుతం నేర్పుతున్న విద్యా శుభ్రతలే కాక వారి మనోవికాసానికి దోహదం చేసే అదనపు విషయాలని ఏ రీతిలో బోధించాలి, అవకాశాలున్నాయో పరిశీలిస్తున్నారు సమిష్టిగా. దండాలు పెద్దమ్మగారు అంటూ ప్రవేశించిన జనాన్ని చూస్తూ అన్ని ముఖాలు అటు తిరిగాయి. శైలజ గుర్తించింది. నిన్న వివాహమైన కొత్త జంట, వారి పెద్దలు. దండాలమ్మ, అమ్మగారి కాళ్ళకి మొక్కండే. నవవధూవర్లని వజ్రమ్మ పాదాలకి నమస్కరించమన్న ఆ స్త్రీని చూసి శైలజ అలవి కాని ఆశ్చర్యాన్ని పొందింది. కులం చెడిన దాని ఆశీర్వాదం ఎందుకు అంటూ నిన్న నిరసించిన ఆమె ఈమె. మీరెంత మంచి చెడ్డ చూసినా బొత్తిగా మా పేద గుడిసెల్లోకి మీ అంటే గొప్ప అమ్మని పిలిచే దమ్ములుండవు తల్లి మాకు. నిన్న రేతిరేలా పెళ్లి అయినాది. మీ సల్లని చేత్తో ఆశీర్వదిస్తే మాకదే పదేలు అతి వినయంగా వగ కురిపించేసింది. పాదాలని అంటకుండా నామకార్థపు నమస్కారం చేశారు కొత్త జంట. వజ్రమ్మ హుందాగా మందహాసం చేసింది. జాకెట్టు గుడ్డ కొనివు కొత్త కోడలికి 10 రూపాయల నోటు చేతిలో పెట్టి సాగనంపుతూ అంది. 4 రోజుల వరకు నీ ఇంట్లో హడావుడి ఉంటుందనుకుంటాను బంధువులతో. ఆ తర్వాత నీతో పాటు కోడల్ని కూడా తీసుకొస్తూ ఉండు చదువుకోవటానికి. అలాగే తల్లి, కొత్తగా పెళ్ళయింది కదా, ఇప్పుడేటి చదువుతాదిలేండి, కొన్నాళ్ళు పోనీయండి. పెండ్లి కుమార్తె కంటే అధికంగా తానే సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ వెళ్ళింది పరివారంతో సహా. వయోజన విద్య మాత్రం అన్నిటికంటే చాలా కష్టం. ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు సరిగా వచ్చి నేర్చుకోరు, అమాయకులు అన్నది వజ్రమ్మ. నిన్నటి వాళ్ళ సంభాషణను విన్న వాళ్ళు మాత్రం వాళ్ళని అమాయకులని అనుకోగలరా? శైలజ ఆలోచనలో పడింది. తమ చర్చ పూర్తి కాగానే టీచర్స్ అంతా ఒక్కొక్కరే నిష్క్రమించుతున్నారు. శైలజ కూడా లేచింది తన నివాసానికి వెళ్ళిపోవటానికి. అంతలోనే వచ్చి ఆగిన కారులోంచి దిగుతున్న వ్యక్తి ఎవరా అని ఎవరికి వారే ప్రాణాలు బిగపట్టి చూశారు. తల మీద, చేతుల మీద పెద్ద పెద్ద గాయాలు తగిలినట్లుగా కట్లతో ఉన్న అతను చలపతి. చలం, వజ్రమ్మ మాటలు గొంతులోనే పూడిపోయాయి. మీకు ఏమైంది అంటున్న శైలజ కంఠం ఆమెకే వినిపించలేదు. మెల్లగా తన భుజంపై ఆనించుకొని లోపలికి నడిచి తీసుకువెళ్ళింది వజ్రమ్మ. శైలజ ఏమీ తోచినట్టు మ్రాన్బడి నిలిచిపోయింది. ఆమెతో పాటు అక్కడే ఉన్న మరో 2 ఉపాధ్యాయులు తమలో తాము ముందు కళ్ళతో సైగలు చేసుకున్నారు. ఆ తర్వాత తగ్గు స్వరాలతో మాట్లాడుకున్నారు. అయినా ఆ మాటలన్నీ శైలజకి అప్రయత్నంగానే స్పష్టంగా వినిపించాయి. మళ్ళీ ఎవళ్లతోనూ బాగా తగాదా పడి తన్నులు తిన్నట్టున్నాడు అంటున్న ఆమెకి 40 ఏళ్ళు ఉండవచ్చు. విధవ అని వినికిడి. సధవలాగే ఉంటుంది వేషభాషల్లో. ఇన్నేళ్లై పెళ్లి పెటాకులు లేకుండా పడి ఉన్నవాడు ఏ పాడు కొంపలు పట్టుకు తిరగటానికో మాటిమాటికి పట్నం పోతాడు. మామూలేగా వేశ్యాగృహాలలో తన్నుకోటాలు, హత్యలు జరగటాలును. స్వేచ్ఛగా ఊహాగానం మిలాయించి వ్యాఖ్యానించుతున్న ఆమె 30 దరిదాపుల్లో ఉన్న అవివాహిత. భర్త మరణించి లేదా పెళ్లి కాక ఉండి ఉద్యోగావసరం తప్పనిసరైన వారికి, దీనదశలో ఉన్నవారికి ఏరి ఎంచి ఉద్యోగ సహాయం చేస్తుంది వజ్రమ్మ. ఆప్యాయంగా ఆలనా పాలనలు కనుక్కుంటుంది. ఆయా సహాయాలు పొందిన వారు అతి కృతజ్ఞత వెలుబుచ్చుతారు మాటలతో. వజ్రమ్మకి ఆమె సమక్షంలో కానీ పరోక్షంలో ఎలాగ మాట్లాడుకుంటున్నారో అలాంటి దాని కొడుకు బ్రతుకు ఇంకెలా ఉంటుందిలే. ఎప్పుడూ అలాంటి కొట్లాటల్లోనే చేస్తాడు అర్థాంతరంగా. పీటల వరకు వచ్చిన పెళ్లి తప్పిపోయి ఆ పిల్ల ఉరిత్రాడు నుండి బతికిపోయింది. లేకుంటే జన్మంతా ఏడ్చి ఉండేది ఈ పాషండుని కట్టుకొని.
మనకెందుకులే, దా పోదాం. ఒంటరిగా మిగిలిపోయిన శైలజ విన్న విశేషాల ప్రభావానికి లోను కాకుండా, విస్మయం చెందకుండా మెల్లగా లోనికి నడిచింది. అబ్బా, ఏం లేదమ్మా, చిన్న యాక్సిడెంట్ కారుకి అంటున్న చలపతి శైలజ రాకని గమనించి మాటలు ఆపాడు. వజ్రమ్మ వెనుతిరిగి చూసింది. నువ్వు వెళ్ళిపోలేదా శైలజ? ఏమిటి, ఏం కావాలి? కుమారుని స్థితి చూసి కళ్ళలో ఉబికిన నీటిని గబుక్కున తుడిచేసుకుంటూ అడిగింది. శైలజ తలవాల్చుకొని మెల్లగా అన్నది. ఆయన స్థితి చూస్తే అలాగా. మీరు ఒక్కరు, ఇంట్లో పని అది నేను చేద్దామని. ఎప్పుడూ గంభీరంగా ఉండే వజ్రమ్మ ముఖంలో అతి ప్రసన్నత ద్యోతకమైంది. వేడిగా కొంచెం టీ ఇస్తే చేసితేనా అని వంటింటి వైపు నడుస్తున్న శైలజని ఆపింది. చేసి తెస్తాను, కొంచెం ఇక్కడ కూర్చో. చలపతి చిరునవ్వుతోనే కొద్ది విసుగు సూచించాడు. అమ్మకి అంతా కంగారు. అంత దూరం నుండి ఒక్కడినే కారు నడుపుకొచ్చాను. ఇక్కడికొస్తూనే మీరు మంచమెక్కించేశారు నన్ను. తల్లి మనసు పురుషునికి అర్థం కాదు. మంచం పక్కన స్టూల్పై కూర్చుంటూ శైలజ నెమ్మదిగా అనటం వజ్రమ్మకి కూడా వినిపించింది. ముఖప్రియపు మాటలతో సరిపుచ్చే రకం కాదు. శైలజ మంచిది అనుకున్నది వజ్రమ్మ ప్రప్రథమంగా. ఎలా ఉన్నారీ 4 రోజులు, క్షేమమేనా? నవ్వుతూ అడిగిన చలపతిని విస్మయంగా చూసింది శైలజ. మిమ్మల్ని నేనడగాల్సిన విషయం నన్ను మీరడుగుతున్నారు. ఏం జరిగింది చెప్పండి. ఏమీ లేదు, చిన్నగా దెబ్బలు కారుకి. శైలజ తల అడ్డంగా త్రిప్పింది. అమ్మగారు బాధపడతారని దాపరికం చేయవచ్చు. నాకెందుకు చెప్పరు? యాక్సిడెంట్ అయితే కారుకి చిన్న గీత కూడా పడకుండా కారులో మనిషికి మాత్రం ఎముకలు విరిగినంత పనవుతుందా? కొత్తగా వింటున్నాను నవ్వేశాడు చలపతి. కానీ సమాధానం మాత్రం చెప్పలేదు. మీ స్కూల్ పనులు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా అమ్మా? పాలు తెచ్చిన తల్లిని అడిగాడు. గ్లాసు శైలజ అందుకుంది. మీరు నెమ్మదిగా లేవండి, ముందు పడుకొని తాగితే పలమారుతుంది. చలపతి ఆమె చెప్పినట్లే చేసి గ్లాస్ అందుకుంటూ తమాషాగా నవ్వాడు. నలుగురు ముసలాళ్ళని పిలిచి చదువు చెప్పుకోరాదు? ఎందుకు నా దగ్గర టైం వేస్ట్? మీకిష్టం లేకపోతే అలాగే వెళ్తానులేండి. వాడి మాటలకేం శైలా, నన్ను అంటాడు, నిన్ను అంటాడు. ఎప్పటికప్పుడు ఇలా ప్రాణం మీదికి తెచ్చుకుంటూ నీ పనులు సవ్యంగా జరుగుతున్నాయా అంటాడు పైగా. నేను నా పనులు సవ్యంగా ఉండాలనుకుంటే ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు బ్రతుకుతాడు అంటున్న వజ్రమ్మ కంఠం వణికింది. ముఖం చిట్లించాడు చలపతి. ఎవడైనా నోటికొచ్చినట్టు కూస్తే నోరు మూసుకు ఊరుకోమ్మంటావా? ఇంకో 4 రోజులు హాస్పిటల్లోనే పడుండాల్సింది. పొరపాటైంది ఇంటికి రావడం. అంతలో ఎవరో రాగా వజ్రమ్మ బయటికి వెళ్ళింది. శైలజ తల ఉంచుకొని గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది. వెళ్ళిరండి, ఎంతసేపని కూర్చుంటారు? మృదువుగా అంటున్న అతని వైపు తలెత్తి చూసిన శైలజ కళ్ళల్లో ఎన్నడూ చూడని ఏవేవో భావాలు కనపడ్డాయి. మరలా సాయంత్రం వస్తాను మంద్రస్థాయిలో అనేసి నిష్క్రమించుతున్న శైలజ పైనుండి బలవంతంగా చూపులు తిప్పుకున్నాడు చలపతి. శైలజ మనసులో ఏమిటో తనకే తెలియని అల్లకల్లోలం ప్రవేశించింది. వంట చేసుకోవాలని కానీ తినాలని కానీ అనిపించలేదు. హైమ వ్రాసిన ఉత్తరం బల్ల మీద పడి ఉంది. విప్పి చదవాలని కూడా లేదు. అమ్మ, పార్వతి అందరూ తలో విధంగా చెత్త వ్రాసారు. ఇక ఈవిడ ఏం వ్రాసిందో. డియర్ శైలు, క్షేమం. గిరిజని నువ్వు ఆఖరి క్షణాల్లో చూసి మాట్లాడగలిగావు. నేను చూసి ఏనాడైంది? ఏమిటో మన ముగ్గురు బ్రతుకులు 3 రకాలుగా అయిపోయాయి. గిరిజ లేదనుకుంటే గుండెలు నిండినట్లే ఉంది. తిరుపతి వచ్చినప్పుడు తన ఇంట్లోనే ఉండాలని వ్రాసేది. అది బతికుండగా రాలేకపోయాను. ఇప్పుడు రావాల్సి వస్తోంది. ఆయన బెంగ నుండి తేరుకొని మామూలు మనిషి అయితే కొండకి వస్తానని మొక్కుకున్నారట మా అత్తగారు. మా అక్క చనిపోయినప్పుడు అక్క సౌభాగ్యాన్ని అంతను అనుభవిస్తున్న నేను రాక తప్పదు కదా రాయిలాగా. నువ్వు అనుమతించితే అక్కడికి వచ్చి నీ దగ్గర ఓ రోజు గడపాలని ఉంది. శైలు, నీ గురించి ఎన్నో నిందలతో ఉత్తరం వ్రాసాడు నాకు శేషాద్రి. గిరిజ వ్రాస్తుండేది కదూ. అంచేత నా అడ్రస్ తెలుసు. మన క్లాస్మేట్స్ అక్కడ నీతో చదువుతున్న వాళ్ళు. ప్రస్తుతం వాళ్ళు నీ గురించి నానా నిందలు ప్రచారం చేస్తున్నారు. కానీ శైలు, నీ గురించి నువ్వే చెప్పినా నేను నమ్మను. నీ గుణం నాకు తెలుసు. లోకులకేమిటి పలుగాకులు. ఎవరైతే సత్యసంధులో నీతిమంతులో వారి గురించే అపనిందలు వేసి ఏడిపిస్తారు. ఏడవని నీ జవాబు కోసం చూస్తున్నా హైమ. ఆనంద విచార భాష్పాలు మిళితమై స్రవించాయి శైలజ చెంపలపై. హైమ, ఎంత చక్కటి మనసు నీది. నన్ను నీవు గిరిజ అర్థం చేసుకున్నంతగా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదేమో. వెంటనే జవాబు రాసి పోస్టు చేయడానికి బయలుదేరింది. తిరిగి వస్తూ వస్తూ వజ్రమ్మ ఇంటి వైపు దారి తీసింది.
ఒక్కతను కూర్చుండి ఏం చేయాలి? ఓసారి చలపతిని చూసి వస్తాను అనుకుంటూ వజ్రమ్మ లేదు. చలపతి ఒక్కడు పడుకుని ఉన్నాడు. ఎలా ఉన్నారు? అరే, మీ ముఖం చూస్తే జ్వరం వచ్చినట్లుంది. నీరసంగా కదులుతూనే అందంగా నవ్వాడు. అవును, 102 జ్వరం. మీరు డాక్టరీ చదవాల్సింది. ముఖం చూస్తూనే జ్వరం వచ్చినట్లు తెలుసుకోగల శక్తి ఉంది. మరి ముందు అమ్మగారేరి? అంటూ మంచం పక్కనే కుర్చీలో కూర్చోబోతున్న శైలజ జలపతి వారింపు విని ఆగిపోయి చూసింది. కూర్చోవద్దు, వెళ్ళిపోండి. అమ్మ ఇప్పుడప్పుడే రాదు, ఆలస్యమవుతుంది. మరి జ్వరంతో బాధపడుతున్నారు. ఏమైనా కావలిస్తే చేసిస్తాను. వద్దు, వంట మనిషి ఉన్నాడు. మీరు వెళ్ళండి. లోకుల నోళ్ళు మంచివి కావు. ఓస్, అందుకా, ఏడవనీయండి. శైలజ మీరనుకునేంత పిరికిది కాదు అంటూనే కుర్చీ అతనికి దగ్గరగా లాక్కొని కూర్చుంది. చలపతి బాధగా కనతలు రుద్దుకుంటూ కాసేపు కళ్ళు మూసుకున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. హఠాత్తుగా కళ్ళు విప్పి అన్నాడు, శైలజ గారు, మీకు కోపం వస్తుందేమో కానీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి, పర్వాలేదు. మీ అభిప్రాయాలు, ఆదర్శాలు మంచివే, కానీ దుర్మార్గుల నూళ్లలో వాటి స్వరూపం వికృతి పొందుతోంది. నచ్చిన వ్యక్తితో మీరు త్వరలో జీవితంలో స్థిరపడమని శ్రేయోభిలాషిగా నా సలహా. ఈ అనుకోని ధోరణికి కించిత్ ఆశ్చర్యం పొందిన శైలజ అతడి వైపు పరీక్షగా చూసింది. కానీ అతడు గోడల వైపు చూస్తున్నాడు. నచ్చిన వ్యక్తి అనుకునే చేసుకుంటారెవరైనా. తర్వాత కలతలు, నిష్ఠురాలు ఇంచుమించు ఎక్కడైనా ఒకటే. సామరస్యానికి బదులు నా వంటి వారి జీవితాలు ఆఖరికి ఎడబాటుల్లోనే గడిచిపోతాయి. అలా ఎందుకనుకోవాలి? మంచిగానే ఎందుకు ఊహించరు మీరు? మరణం తప్పనిసరి అని తెలిసిన జీవన పోరాటం మానుతున్నారా ఎవరైనా? విరక్తిగా నవ్వింది శైలజ. పోనీయండి, స్వార్థము తాపత్రయము లేని ఈ అందమైన జీవితాన్ని ఎందుకు బాధ పెట్టాలి? నా పద్ధతులతో మరో వ్యక్తిని ఎందుకు బాధించాలి? మీ పద్ధతులను ప్రేమించే వ్యక్తినే ఎన్నుకోండి. మరి మీరు వెళ్ళండి. అమ్మకేమైనా కబురు ఉంటే నేను చెప్తాను, చెప్పి వెళ్ళండి అన్నాడు. అప్పటికే 2 సార్లు తొంగి చూసిపోతున్న వంటవాడి వైపు చూస్తూ. కాఫీగాని కావాలేమో అని అంటూ తడబడ్డాడు వంట మనిషి. కావలిస్తే పిలిచి చెప్తాలే, కఠినంగా అనేసి పంపించేశాడు వాడిని. వెధవ అనుమానాలు, బ్రూట్స్ అని గొనుక్కున్నాడు తనలో తాను. మీరు నాకొక విషయం దాచకుండా చెప్తారా? అడగండి అన్నాడు దరహాసంతో. కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ కూర్చుంది శైలజ. మీరు ఆ రోజు శేషాద్రి వద్దకి వెళ్లి ఘర్షణ పడి ఉంటారు అన్నది సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ. జీవంగా నవ్వాడు. సరిగానే ఊహించారు. కానీ నేను కావాలని తగులాడటానికి వెళ్ళలేదు. తప్పనిసరిగా ఎదురుపడాల్సి ఉంటుంది ఆఫీసులో. నా బిల్లుల కోసం వెళ్ళాను. అంటే మీరు కాంట్రాక్టర్ని. మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలిగా. అయితే మరలా ఘర్షణ జరిగిందన్నమాట. నాకు రావాల్సిన బిల్లు శాంక్షన్ కాకుండా అడ్డువేశాడు. శుభ్రంగా పూర్తి చేసిన పనికి అది బాగులేదు, ఇది బాగులేదు, ఫలానా లోపం ఉంది, మళ్ళీ చెయ్యి అంటూ లేనిపోని వంకలు పెట్టించాడు. తర్వాత నేను తొందరపడలేదు. తాత్కాలికంగా ఊరుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళాను. అనవసర వైరం తనకు నాకు కూడా క్షేమకరం కాదని నచ్చచెప్పటానికి. నోటికొచ్చినట్టు వాగడం మొదలుపెట్టాడు. ఎముకలు సరిచేసి వచ్చాను. నా 50,000 తన గుప్పిట్లో ఉన్నాయి కనుక నోరు మూసుకుంటాననుకున్నాడు కాబోలు. 50,000? అవును. నేను చేసేవి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్. టెండరు పెట్టక ముందు నుంచే నానా గడ్డి లాగుతుంటారు లంచాలుగా. వాళ్ళందరి ముఖాలన ఎంతెంత విసిరి పారేస్తుంటానో నాకే తెలియదు. ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదు. అందుకేనన్నమాట మీ కారుని అంత స్వేచ్ఛగా ఉపయోగించుకునేవారు. అవును, అయినా నేనెప్పుడూ సరుకు చేయలేదు. డబ్బు ప్రోగిపెట్టి నేను పోషించాల్సిన అవసరమూ లేదు ఎవర్ని. అందుకే సంపాదించిందంతా వాళ్ళందరికీ నేను ఖర్చు చేసేవాణ్ణి. హోటల్కు వెంటబడి వచ్చేవాళ్ళు 5-6. తిండికి తాగుడుకి 4-5 వందల బిల్లు నేనే ఇచ్చేవాడిని. ఫ్యామిలీని ఎక్కడికో పంపాలి, తిరుపతి గుళ్ళోకి పోవాలి, ఆస్పత్రికి వెళ్ళాలి అంటూ కారు వాడుకొని రోజు లేదు, మనిషి లేడు. పెట్రోల్ ఖర్చు ఎంత అయ్యేదని ఆపు చేసి నిట్టూర్చాడు. నేటికి నా కారణంగా మీ వృత్తి వ్యాపకాలే దెబ్బతిన్నాయన్నమాట బాధగా అంది. అతడు మాట్లాడలేదు. నా గురించి చాలా నీచంగా వాగాడు కదూ? మీకెలా తెలుసు? మౌనంగా హైమ ఉత్తరం చూపించింది అతడికి. స్కౌండ్రల్ పళ్ళు నూరాడు చదివి తిరిగి ఇచ్చేస్తూ. చలపతి గారు, నేను మీకెవర్ని చెప్పండి నా గురించి మీరు ఇంతగా నష్టపోవడం? అనుబంధాలకి అర్థాలు చెప్పగలవారెవరు? ఇంతకు ఆ ముసలి దయ్యం ఇంట్లో ఉందా? జ్ఞప్తికి వచ్చినట్లు అడిగింది శైలజ. ఎవరు?
అతడి తల్లి గురించా? "ఉమ్, తెలియదు. కానీ అహల్య మీ ఇంటివారమ్మాయి. ఆమెతో పెళ్లి నిన్న రాత్రి జరిగి ఉండాలి నాకు తెలిసిన వార్తని బట్టి." "ఏమిటి?" "నిజం. ఆఫీసులో అందరూ అనుకుంటుంటే విన్నాను. మరీ ఇంత త్వరలోనే ఇంత సిగ్గుమాలి పెళ్లి కుమారుడవుతాడని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది నాకు. అటువంటి వాడు అలాగే బోర్లా పడతాడు. నాకు తెలుసు. అందుకే అహల్యని పనిమాలా తీసుకువెళ్లి అతడికి పరిచయం చేశాను." విస్మయంగా చూశాడు చలపతి. అవును, మరకతం, అహల్య స్నేహితులు. వాళ్ళ స్నేహం చెడడమే కాదు, ఇప్పుడు మరకతం గతి కుక్క కంటే హీనమవుతుంది. సాయశక్తులా అహల్యపైన, శేషాద్రిపైన కక్ష తీర్చుకోవటానికి కృషి చేస్తుంది. ఇక అహల్య గుణంలో శేషాద్రి మరకతాలకి తీసుకుపోయిందేమీ కాదు. కేవలం డబ్బు కోసమే శేషాద్రిని పెళ్లాడుతోంది. గిరిజలాగా పవిత్రురాలు కాదు, ప్రేమించగలది కాదు. ఫలితంగా శేషాద్రి ఒక్కరోజు కూడా శాంతిగా బ్రతకలేడని నేను చెప్పగలను. ఆశ్చర్యంగా వినసాగాడు చలపతి. అవును, తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకి తెలియనీయవద్దని గిరిజ కోరింది. అటు వాళ్ళేమో గిరిజ చెల్లెలి మెడలో మరలా ఉరిత్రాడు బిగించాలని చూస్తున్నారని మీకు తెలిసిందే కదా. ఇక గిరిజ చెల్లెల్ని ఈ విపత్తు నుండి కాపాడడానికి ఈ పథకం వేశాను. ఫలించింది. చూద్దాం కాలం ఏమి నిర్ణయిస్తుందో నిర్లిప్తంగా అన్నాడు. ఒక్కొక్కప్పుడు అలాంటి వాళ్ళే చాలా సుఖంగా బ్రతికేస్తుంటారు. చూస్తాను. దేవుడనేవాడుంటే గిరిజను పెట్టిన ఉసురు ఫలితం శేషాద్రి అనుభవించి తీరుతాడు. ఆ మనిషిలోని స్వార్థం చూసిన కొద్దీ నాకు అసహ్యం వేస్తోంది. ఆ మరకతంతో నానా వేషాలు వేస్తున్నవాడు దాన్నే ఎందుకు కట్టుకోడు? పెళ్లి అనగానే ప్రతివాడికి శుభ్రమైన కన్య కావాలి. తానెంత నీచుడైనా సరే, ఎన్నో పెళ్లివాడైనా సరే ఆవేశంగా అంది. చిలంబాబు అంటూ పర్వతాలు వచ్చాడు. అమ్మగారు మరికొంతసేపటికి గాని రారు. మీకేమైనా అవసరమేమోనని కనుక్కురమ్మన్నారు. పర్వాలేదులే, నాకీ అమ్మగారు తోడున్నారని చెప్పు. జ్వరం అలాగే ఉందని చెప్పు. అలాగే అన్నట్టు కొత్తమ్మగారు, మీరు పొద్దున అన్నం తినలేదా? గిన్నెలు తోముదామని వెళ్ళాను. అన్నీ అట్లనే ఉన్నాయి. లేదులే, నువ్వు తినేసేయ్. పర్వతాలు వెళ్ళాక చలపతి అడిగాడు. మీరు భోజనం ఎందుకు మానేశారు? ఆకల్లేక. బాగుంది, పోనీ ఇక్కడ ఏమైనా తినండి. ఆమె వద్దని వారిస్తున్నా అప్పటికప్పుడు వంట మనిషి చేత కాఫీ ఫలహారాలు సిద్ధం చేయించాడు. వద్దు, నిజంగా నాకు తినాలని లేదు. నేలచూపులు చూస్తున్న ఆమెని పరీక్షగా చూసిన చలపతి అంతలోనే నవ్వేస్తూ అన్నాడు. చూసారా, చాలా ధైర్యస్తురాలుగా ఉంటారు పైపైకి. ఈ పనికిమాలిన వాళ్ళందరి వాగుళ్ళు విని మనసు పాడు చేసుకుంటున్నారు. ఇంత చిన్న విషయాలకే బెంబేలు పడితే ఇంకేం ఎదుర్కొంటారు మీరు దుష్టులని, దురాచారాలను? ఆ మాటలు ఒక సవాలుగా వినిపించాయి శైలజకి. తన మనసు పాడైన మాట నిజమే. అయితే చలపతి ముందు ఓటమిని అంగీకరించడం సుతరాము ఇష్టం లేదు. అందుకే ఉప్మా ప్లేట్ని అందుకొని బలవంతంగా తింటూ మధ్యలో హఠాత్తుగా అడిగింది. ఇందుకేనన్నమాట పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. ఈ పిరికిదానికి అండ అవసరమని. అతడు నవ్వేశాడు. ఆ అడిగిన ధోరణి చూసి శైలజకి మరింత అభిమానం అధికమైంది. సమాధానం చెప్పకుండా నవ్వులతో ఎదురగొట్టడం బాగా వచ్చు మీకు. ఓ, మీరు చాలా సీరియస్గా తీసుకున్నారే విషయాన్ని అంటూ నవ్వు కట్టిపెట్టిన చలపతి ముఖం గంభీరంగా మారింది. మీకు కోపం రావచ్చు నా మాటలకి, కానీ మీరు సూటిగా అడుగుతున్నారు కనుక చెప్పక తప్పదు. మరి నేను చెప్పండి, పర్వాలేదు. మీరు పిరికివారని కాదు, జీవితంలో ఎటు స్థిరపడాలనేగా మీరు చూస్తున్నారు. పురుషులపై ద్వేషం లేదని, కట్న కానుకలకి దూరంగా ఉండే సంస్కార హృదయుడు తారసిల్లితే తప్పక చేసుకుంటారని మీ మాటల్ని బట్టి గ్రహించాను. ఒకసారి శేషాద్రి ఇంట్లో. శైలజ నేలవైపు చూస్తూ వింటోంది. దుర్మార్గులు మీపై అపనిందల్ని ప్రచారం చేస్తున్నారు. యథార్థాన్ని గ్రహించగలవారు చాలా అరుదు మన సమాజంలో. ఇంతకంటే ఏం చెప్పను? అందువల్ల ఒకనాటికి నన్ను గౌరవంగా స్వీకరించగల వ్యక్తి మిగలకపోవచ్చునంటారు. అవునా? చలపతి ఏమీ మాట్లాడలేనట్టుగా ఇబ్బందిగా చూసి తలవాల్చుకున్నాడు. కాని అతడి గుండె ఎగసిపడటం స్పష్టంగా కనిపించిందామెకి. చీకటి పడవస్తోంది. మీరిక వెళ్ళిరండి శైలజ. సరే, లేచిందామె. అవి ఇవి చదువుతూ మేలుకోకండి, త్వరగా నిద్రపోండి, మరలా రేపు వస్తాను నవ్వాడతడు అర్థయుక్తంగా. ఇంతకు ముందే అడిగారు నేను మీకేమవుతానని. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఏమవుతానని? నా అనారోగ్యం గురించి ఇంతగా కలవరపడుతున్నారు. అదంతే శైలజ. ఈ అనుబంధాలకి మనం నిర్వచనం చెప్పలేం. ఈ లంకెలో గల అందం, మాధుర్యం సామాన్య మానవాళికి తెలియక కలుషిత హృదయాలతో ఆలోచిస్తారు.
సంస్కారయుతమైన ఆ మాటల తీరు శైలజని ఆశ్చర్య విప్పారిత నయనాలతో మౌనంగా నిలబెట్టింది. ఒరే ఏడుకొండలు, అమ్మాయి గారిని దిగబెట్టిరా ఇంటి దగ్గర అని నౌకర్ని కేకవేశాడు. శైలజ ఆ రాత్రి ఎప్పటివల్లే నిశ్చింతగా నిద్రించలేకపోయింది. చలపతిని గూర్చిన నిశితమైన ఆలోచనలు చెలరేగాయి. ఎన్నోసార్లు చలపతి కారులో అతడితో ఒంటరిగా తిరిగింది. నేడు 3 గంటల కాలం అతడి గదిలో కబుర్లతో గడిచిపోయింది. కాని అతడి మాటల్లో గాని చూపుల్లో గాని ఎటువంటి వెలితి వెకిలితనము ఏ క్షణాన కూడా కనపడటం లేదు. మరి లోకులు అతడిని గురించి అనుకుంటున్నదేమిటి? మనసు నిలదీసినట్లే ప్రశ్నించింది. నా గురించి మాత్రం లోకులు కారుకూతలు కూయడం లేదా? సీతామహాసాధ్విని అనుమానించి తూలనాడిన లోకం కదా ఇది. ఇక చలపతి, శైలజ వంటి మామూలు మనుషులు ఎందుకు నానరు ఆ నాలుకలపై? శేషాద్రి, వీరభద్రం ఎవరికి వారే నన్ను నాశనం చేయాలనుకున్నారు. అవకాశం దొరికితే. కానీ అందులో లక్షో వంతు అగౌరవం కానీ పశుత్వం కానీ చలపతి ఏనాడూ ప్రదర్శించలేదు. ఠీవీగా సమాధానం చెప్పింది శైలజ మనసుకి. ఇంతకు అతడిని గూర్చిన ఇంత ఆలోచన నీకు దేనికి? ఈ చిలిపి ప్రశ్నకి మాత్రం శైలజ వద్ద సమాధానం లేదు. బలవంతంగా కన్నుమూయటానికి ప్రయత్నించింది. చలపతి కూడా నా గురించి ఇంతగా ఆలోచిస్తాడా? నిదుర పారిపోయింది. నాకు 3-4 రోజులు సెలవు కావాలి. ఈరోజు పట్నం కూడా వెళ్లాల్సి ఉంది. చాలా సంకోచిస్తూ అడుగుతున్న శైలజని పరీక్షగా చూసింది వజ్రమ్మ. నాకు తెలుసు, అవసరమైతే కానీ నీవు సెలవు అడగవు. కానీ కారణం నేను వినవచ్చా? ఒంట్లో బాగానే ఉందా? ఆరోగ్యం బాగానే ఉంది. నా స్నేహితురాలు హైమ భర్త, బిడ్డలు అత్తగారితో తిరుపతి వస్తుంది. రేపు మధ్యాహ్నానికి ఇక్కడికి వస్తారు. చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. 2-3 రోజులు ఉంటారన్నమాటే అంటూ నవ్వింది వజ్రమ్మ. అవునండి, అందుకే కావలసిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి. ఈరోజు నాకు టౌన్లో పని ఉంది. నాతో రా. థ్యాంక్స్, కృతజ్ఞతతో చూసింది శైలజ. నీ స్నేహితురాల్ని నాకు చూపడం మర్చిపోకు. ఛాందసాలు పట్టింపులు లేని వాళ్ళైతే ఒకరోజు భోజనం మా ఇంట్లో. ఆ ఆర్ద్రతకి కదిలిపోయిన శైలజ కృతజ్ఞతతో చూడగడమే కాని మాట్లాడలేకపోయింది. బజారులో సరుకుల కొనుగోలు పూర్తి అవుతూనే వజ్రమ్మ తన పరిచితుల ఇంటికి వెళ్ళింది. నాకు ఇక్కడ ఓ 2 గంటల టైం పడుతుంది. మీకు ఏమైనా పనులు ఉంటే ఈ టైంలో పూర్తి చేసుకోండి అన్నది శైలజతో. రిక్షా తెచ్చి పెడతారా? చలపతిని అర్థించింది శైలజ. చలపతి తల్లివైపు చూశాడు. చలపతిని శైలజని కలిసి తిరగవద్దని తాను శాసించిన విషయం శైలజకి ఇంకా గుర్తుందని గ్రహించింది వజ్రమ్మ. ఏమిటి పని? చలపతితో వెళ్ళు. నేనిక్కడ ఇదివరలో అద్దెకు తీసుకున్న ఇల్లు ఖాళీ చేయాలి. అప్పట్నుంచి వజ్రమ్మ ఆశ్చర్యంగా అడిగింది. మరలా నేను ఇదే రావడం కదా ఇక్కడికి? వజ్రమ్మ నొచ్చుకుంటూ అంది. మరి ఆ రోజు నాకీ వివరాలు చెప్పావు కావేం? అనవసరంగా ఎంత అద్దె చెల్లించాలో చూడు వాళ్ళకిప్పుడు అంటూ చలపతి వైపు తిరిగి, తీసుకెళ్ళు చలం, సామానవి ఉంటాయి, కార్లో తీసుకెళ్ళు అన్నది. ఇంతకీ వాళ్ళుంటారో ఉండరో దారిలో సందేహం వెలిబుచ్చింది శైలజ. శుభ్రంగా ఉంటారు, ఎందుకుండరు? బహుశా శేషాద్రి దర్శనం కూడా అవుతుంది. జోస్యం చెప్పిన చలపతి వైపు ఆశ్చర్యంగా చూసింది. భావయుక్తమైన దరహాసంతో అన్నాడు చలపతి. మీరు చెప్పిన లక్షణాలని బట్టి చూస్తే అహల్య వంటి పిల్ల అత్తింటికి వెళ్ళదు. పెద్ద ఇల్లు, ఒక్కతే కూతురు, రెండో పెళ్లివాడైన భర్త. అతడినే తన ఇంటికి రప్పించి ఆటలు సాగించుకుంటుంది. ఇంటి అద్దె ఖర్చు తప్పింది కదా అని. ఈ పౌరుషహీనుడు అత్తింటి పంచకే చేరుతాడు. పౌరుషహీనుడా? ఆ పదం ఎందుకు ఉపయోగించారో అర్థం కాని శైలజ ప్రశ్నించింది. కాక ఏమిటి? భార్య డబ్బు కోసం ఆశించేవాడు, భార్యని సుఖపెట్టి గౌరవంగా చూడలేనివాడు మగవాడని అనిపించుకోవడానికే అనర్హుడు. ఈ యువతి బాధ్యతని నేను స్వీకరిస్తున్నాను. కష్టంలో సుఖంలో మేమిద్దరం ఒకటి అని బాస చేసి మెడలో 3 ముళ్ళు వేయడంతో అతడు భర్త అనే స్థానాన్ని, గౌరవాన్ని పొందుతున్నాడు. కానీ అగ్నిసాక్షిగా జరుగుతున్న ఈ పవిత్ర బంధానికి అర్థం ఎందరికీ తెలుసు? వేల లక్షల రూపాయల ఖర్చుతో, వందలాది ఆహుతుల నడుమ, గౌరీ పూజలతో అగ్నిసాక్షిగా చేసి అరుంధతికి మొక్కి అందరికీ అందలి పవిత్రతరమైన బాధ్యతలు తెలుస్తున్నాయి. భర్తలని ద్వేషించే భార్యలు, భార్యలని హింసించే భర్తలు, ఒకరినొకరు మోసగించుకోవడం, రూపాయలతో విలువలని బేరీజు వేసుకోవడం, ఇదేనా? ఇంతేనా వివాహ బంధం? ఆవేశంగా మాట్లాడుతూ బాటపైననే దృష్టిని గడిచిన చలపతి తన మాటలకి సమాధానం వినిపించనందున పక్కకి తిరిగి చూశాడు.
అత్యాశ్చర్యంతో విశాల నయనాలు మరింత విశాలం కావించుకొని పైననే చూపులు నిలిపి ఉన్న శైలజ ఇప్పటికీ మాట్లాడలేదు. నా మాటలు అబద్ధమా? కాదు. నాలాగా ఆలోచించేవారు ఇంకా ఉన్నారా ఈ రోజుల్లో అని ఆశ్చర్యపోతున్నాను. కచేరీలో రామాయణ భగవద్గీతలపై ప్రమాణం చేసి తప్పుడు సాక్ష్యాలతో న్యాయాన్ని మోసగించే వాళ్ళకి, రూపాయల కోసం పెళ్లి పేరిట వాగ్దానాలు చేసి వాటికి న్యాయం చేకూర్చని స్త్రీ పురుషులకి భేదం లేదు. సరిగా చెప్పారు. అందుకే నాకు ఈ ఆర్భాటంగా జరిగే వివాహపు తంతుల మీద నమ్మకం లేదు. మామగారిచ్చే కట్నం మగవాడికి గర్వకారణం. వరుడు తన మెడలో కట్టిన తాళి ఆడదానికి ఆభరణమై కూర్చున్నాయి. ఇక నామకార్థం జరిగే వివాహ తంతులోని పవిత్రత గాడిద గంధం చెక్కలు మోసిన చందంగా మిగిలిపోయింది. నిట్టూర్చింది శైలజ. సరిగా నేను ఇలాగే ఆలోచిస్తాను. అందుకే నేను కొందరి దృష్టిలో పిచ్చిదాన్ని, మరికొందరి దృష్టిలో ప్రమాదకర భావాలున్న విప్లవకారిణ్ణి. అవును, నలుగురు నడిచే దారిని నడవని మనం ఇతరులకి మాత్రం ప్రమాదంగా లేక అప్రయోజకులుగా కనిపిస్తాం. ఈ మనుషులకి నిజమైన ప్రగతి, సంస్కృతి ఎప్పటికి లభిస్తాయో తెలియదు. ఆ శుభగడియలు సుదూరంలో ఉన్నట్లు అనిపించదు నాకు. పోనీయండి, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వచ్చింది మన సంభాషణ? అనుకోకుండా ఆకస్మికంగా శైలజని చూచిన కొండమ్మ అయిష్టంగా పెట్టింది ముఖం. బొత్తిగా అజాపజా లేకుండా ఎక్కడికెళ్ళిపోయావమ్మా? ఒంటరిదానవు, మధ్యన నీ గురించి నేను బెంగపడవలసి వస్తోంది. మాటల్లోని శ్లేష గ్రహించిన శైలజ తొందరపడదలుచుకోలేదు. ఇక నా గురించిన ఏ బెంగ మీకు ఉండదులేండి. ఇల్లు ఖాళీ చేయడానికే వచ్చాను. నాకు ఉద్యోగం దొరికింది. ఎక్కడా? సమాధానం చెప్పి అహల్య కులాసానా బాగా చదువుకుంటుందా అని అడిగింది. ముసలామె ముఖం విప్పారింది. నీకు తెలియదా? అహల్యకి పెళ్ళైంది. శేషాద్రి అనే పెద్ద ఇంజనీరు. నాకు తెలుసు, అతడు నా స్నేహితురాలికి భర్తే. మరేను? ఓసారి నువ్వే చెప్పావుగా. ఏదో మంచి సంబంధమే వచ్చిందిలే, నా బరువు తీరిపోయింది. మా అహల్య అదృష్టవంతురాలు కనుకనే మొదటి పెళ్ళాం మట్టిలో కలిసిపోయింది. ఎవళ్ళ కర్మకెవరు బాధ్యులు? గుండె పిండినట్లే అయింది శైలజకి. అంతేలేండి, ఎవళ్ళ కర్మ ఏనాటికి ఎలాగుంటుందో చెప్పలేం కదా అనేసి తన గదిలో తాళం తీసి లోపలికి వెళ్ళింది. సామాను సర్దుతూ జ్ఞాపకం వచ్చినట్లే అడిగింది. అయితే అహల్య అక్కడికి వెళ్ళిపోయిందా? నోటి నిండా నవ్వింది కొండమ్మ ఈ మాట వింటూనే. నాకు మాత్రం ఇంకెవరున్నారు చెప్పు? ఇక్కడే ఉండమన్నాను ఇద్దర్ని. అతడి తల్లికి ఇష్టం లేదీ మాట. అయితేనేం, ఇక అబ్బాయి మనవాడయ్యేక ఆవిడ ఆటలేం సాగుతాయిలే. వెళ్ళిపోయింది కోపం వచ్చి. ఆ ఇల్లు వదిలేసి ఇక్కడే ఉంటున్నాడు. ఆడదాని అనేక స్వరూపాల్లో ఒక రూపాన్ని చిత్రంగా చూస్తోంది శైలజ. గిరిజని గడగడలాడించిన రత్నమ్మ భార్యకి అంత్యక్రియలు చేయడానికి కూడా అనుమతించక కొడుకుని గిరిగిచి నిలబెట్టిన రత్నమ్మ నేడు కొత్త కోడల్ని చూస్తూనే పారిపోయిందా? ఔరా, అఖండురాలవే కొండమ్మ అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఓ 10 రోజులు సెలవు పెట్టాడు. సరదాగా తిరుగుతున్నారు. ఎవరో భోజనానికి పిలిస్తే వెళ్లారు. బహుశా నువ్వుండగానే వస్తారేమోలే. అంతవరకు బయట నిలబడిన చలపతి లోపలికి వచ్చాడు. ఏమైనా పనుందా అని శైలజని అడుగుతూ. అయ్యో, మాటలు పడిపోయాను, కాస్త కాఫీతేనా అంటూ కదిలింది కొండమ్మ. వద్దు, ఇప్పుడే హోటల్లో తీసుకుని వచ్చాం ఖచ్చితంగా అంది శైలజ. ఆ ఇంట పచ్చి మంచినీరు కూడా తాగడం ఇష్టం లేక. ఇదిగో మీ అద్దె, ఈ నెలను కూడా పూర్తిగా కలిపి ఇస్తున్నాను, లెక్కపెట్టి ఇచ్చేసింది. దానికేంలే అంటూనే తీసేసుకొని వెళ్ళిపోయింది. జోస్యం నిజమే, శేషాద్రి ఇక్కడే ఉంటున్నాడు అన్నది చలపతితో శైలజ మెల్లగా. ఓహో, అయితే ముఖాముఖి పడక తప్పదన్నమాట. అనుకున్నట్లే అరగంటలో అహల్య, శేషాద్రి వచ్చారు నవ్వుకుంటూ, తుల్లుకుంటూ. శేషాద్రి ముఖం బద్ధ శత్రువులను చూసినట్టే మాడిపోయింది. పలకరించకుండా తన గదిలోకి పోయి భల్లున మోసుకున్నాడు తలుపులు. అహల్య వచ్చి ఆప్యాయంగానే పలకరించింది శైలజని. చలపతికి నమస్కరించింది. కాని ఆ ముఖంలో భయం, అయిష్టం స్పష్టంగా కానవస్తున్నాయి. కులాసానా అన్నది శైలజ పొడిపొడిగా. వివాహాభినందనలు చెప్పటానికి ఆమెకి మనస్కరించలేదు. గిరిజ జ్ఞాపకాలతో హృదయం కుతకుతలాడుతోంది. దొంగతనం చేసిందాన్లా లజ్జిల్లుతూ కూర్చుంది అహల్య తలవాల్చుకొని. మీ ఫ్రెండ్ మరకతం కులాసాయేనా? హఠాత్తుగా శైలజ వేసిన ప్రశ్నకి బాణం దెబ్బతిన్నట్టు చూసింది అహల్య. కులాసాయే అన్నది నీరసంగా. అన్నట్టు మీ వారి ఆఫీసులోనేగా ఆవిడ ఉద్యోగం కూడా?
ఇప్పుడు మీ స్నేహం ఇంకా గట్టిపడి ఉండాలి. కంగ్రాచ్యులేషన్స్. చెప్పు దెబ్బ తగిలినట్లే మాడిపోయింది అహల్య ముఖం. వస్తా, పని ఉంది అంటూ పారిపోయింది లోపలికి. నడవండి, నీచులతో అనవసరంగా సంభాషణ పొడిగించవద్దు. అన్నీ సర్దడం అయినట్లేగా అన్నాడు చలపతి. ఆ, నడవండి. శైలజ వెళ్తున్నాను అని చెప్పడానికి కొండమ్మ ఊ అని మూలిగింది. చలపతి మౌనం వహించాడు. శైలజ బాగా మనసు పాడై ఉన్నదని గ్రహించింది. కొంతసేపటికి శైలజ కన్నులు పదే పదే తుడుచుకోవడం చూసిన అతను గ్రహించాడు గిరిజ తలుపులతో ఏడుస్తున్నదని. శైలజ, నో ప్లీజ్, ఏమైనా మాట్లాడండి. బాధ పడి ఏమి లాభం? మామూలు బాధ, గుండెలు పగిలే బాధ. బూడి బొమ్మలా ఉండే దాని శరీరమంతా గిరిజనగలే ఇప్పుడు. చూసారా? అవును, ముఖ్యంగా ఆ నెక్లెస్ నాకు బాగా గుర్తు. పార్టీలకి ధరించేవారావిడ. ఎదురుగా దారికడ్డంగా పరిగెడుతున్న 2-3 ఏళ్ల పిల్లవాడిని తప్పించటానికి చేసిన ప్రయత్నంలో కారు అటుగా వస్తున్న ఓ రిక్షాని ఢీకొనబోయి, మరలా అది కూడా తప్పించే ప్రయత్నంలో బోల్తా కొట్టిపోయి ఆగి పేవ్మెంట్ మీదకెక్కింది. థాంక్ గాడ్. బరువుగా ఊపిరి వదులుతూ చలపతి అంటున్న మాటలకి ముఖం మీద చేతులు జోడించింది. ఇంకా అనుమానం తీరక భయం భయంగా చూసింది శైలజ. దారిన పోయే జనం ఏమీ జరగకపోయినా ఏదో కుతూహలంతో కారు చుట్టూ చేరి ఉన్నారు. శైలజ, భయం లేదు, లేవండి. చుట్టూ జనం. మృదువుగా తన భుజం పట్టి లేవదీస్తున్నాడు చలపతి. అప్పటికి శైలజ గ్రహించగలిగింది. కారు ఇటు అటు తిరగడంతో తాను కూలి చలపతి ఒడిలో పడింది. యాక్సిడెంట్ అయిపోయిందనే భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. ఏమీ గ్రహించలేని ఆలోచనలేవి. వివసావస్థలో ఉన్నది ఇన్ని నిమిషాలు. యథార్థం గ్రహించిన ఆమె సిగ్గుతో కుంచుకుపోతూ అతడి ఒడిలో నుంచి లేచి తలవాల్చుకు కూర్చున్నది. బాగా భయపడి ఉన్న ఆమె మేను ఇంకా కంపిస్తుంది. కారు యథాస్థానానికి తీసి జనాన్ని వదిలించుకుని బయలుదేరటానికి ఓ 20 నిమిషాలు పట్టింది. శైలజ మానసిక స్థితిని గ్రహించిన చలపతి ఆమెను మరి మాట్లాడించక గంభీరంగా ఉండిపోయాడు. శైలజ, చలం అవివాహితులుగానే ఉండిపోతారా? ఏం జరుగుతుందనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.